సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయిస్తున్నాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన ఊరిలో మోరీల సమస్య చాలా ఉంది కాబట్టి వర్షాకాలం వచ్చినప్పుడు దోమలు ఇతరత్ర జబ్బులు మనకు వస్తాయి కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకుందాం. అలాగే గ్రామంలో విద్యార్థుల కొరకు గ్రంథాలయం ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుందాం. అలాగే గ్రామంలో కుక్కలు మరియు కోతులకు చాలా విపరీతమైన సమస్య ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ కోతులను కుక్కలను పట్టించేద్దాం. అలాగే మన గ్రామంలో ఆడపిల్ల పుడితే అన్న సహాయం పేరుతో 2000 రూపాయల సహాయం చేస్తాను. అలాగే ఆడపిల్ల పెళ్లి జరిగితే మేనమామ కట్నం కింద 3000 రూపాయల సహాయం చేస్తాను. అలాగే గ్రామంలో ఎవరైనా అకాల మరణం సంభవిస్తే 3000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తాను. అదేవిధంగా మన గ్రామంలో ప్రతి సంవత్సరం 10వ తరగతి పిల్లల 10th పరీక్షల కోసం పరీక్షా ప్యాడ్లు మరియు పెన్నులు అందజేస్తాను. అదేవిధంగా గ్రామంలో యువతను ఆటలలో ప్రోత్సహించడానికి వాలీబాల్ మరియు క్రికెట్ కిట్ అందజేస్తాను. అలాగే మన గ్రామంలో మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్యవాదుడు ఛత్రపతి శివాజీ బొమ్మ, అదేవిధంగా మన అమ్మ తర్వాత అమ్మగా ప్రేమించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. గ్రామంలో అనంత పద్మనాభ స్వామి గుడి యొక్క కమాన్ అసంపూర్తిగా ఉంది కాబట్టి అటు కమాన్ ను పూర్తి చేస్తాను. అదేవిధంగా కమాన్ నుంచి పద్మనాభ స్వామి గుడి వద్దకు లైటింగ్ ఏర్పాటు చేయిస్తాను. అలాగే మన గ్రామంలో బొడ్రాయి కింది స్థాయికి పడిపోయింది కాబట్టి బొడ్రాయిని పైకి తీసుకురావడానికి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడి బొడ్రాయి సమస్యను తీరుస్తాను. అలాగే గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు పూర్తి పారదర్శకతో ఖర్చు చేసి పూర్తిగా లెక్కలు చూపిస్తాను. అలాగే గ్రామంలో బస్ స్టాప్, మన పిల్లలకు ఒక బస్ స్టాప్ కావాలి కాబట్టి గ్రామంలో బస్ స్టేషన్ ఏర్పాటు కృషి చేస్తాను. అదేవిధంగా మన మత్తడి పోచమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. అదేవిధంగా నల్ల పోచమ్మ గుడికి కూడా అభివృద్ధికి కృషి చేస్తాను. అదేవిధంగా గుండ్రాయి పోచమ్మ అభివృద్ధికి కూడా నా వంతు కృషి ఉంటుంది. తప్పుడు లెక్కలు చూపించి వెనకేసుకోను. గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రజలకు సేవకుడినై పనిచేస్తాను. కావున మీ అందరూ మీ అమూల్యమైన ఓటును 4వ నంబర్ సీరియల్ 4వ నంబర్ బాలు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. విధంగా నేను కృషి చేస్తాను. గ్రామంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, గ్రామ పంచాయతీ నిర్వహణ, వీధి దీపాలు, రోడ్ల సంరక్షణ వంటి అన్ని పనులకు నాకు అప్పగించే వచ్చే 5 సంవత్సరాలలో సక్రమంగా నిర్వహిస్తాను. గ్రామ పంచాయతీ కార్మికుల ద్వారా ప్రతి ఇంటికి సమయానుసారం సేవలు అందేలా చూస్తాను. అదేవిధంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు ఏవైతే ఉన్నాయో వృద్ధాప్య పెన్షన్, ఉచిత కరెంట్, ఇల్లు లేని వారికి ఇల్లు, గ్యాస్ కనెక్షన్, మంచినీటి కనెక్షన్లు మరియు ఇంటి స్థలం లేని వారికి పంచాయతీ తీర్మానం మేరకు ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తాను. ఇలా అన్ని ఒక్కొక్క లబ్ధిదారునికి చేరేలా నేను కృషి చేస్తానని మీ ముందు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గ్రామంలోని పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతాను. గ్రామంలోని ప్రతి పేద పిల్లవారిని బడిలో చేర్పించి వారికి నాణ్యమైన విద్య, నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరియు టీచర్లు సముపాధి సక్రమంగా ఉండేటట్లు చూస్తాను. గ్రామంలో ఏర్పడే చిన్న గొడవలు, కుటుంబ కలహాలు, సామాజిక అసమానతలు వంటి సమస్యలను వార్డు సభ్యులు, అనుభవం ఉన్న గ్రామ పెద్దల సహకారంతో పోలీసులు, న్యాయస్థానాల అవసరం లేకుండా చట్ట పరిధిలోనే గ్రామంలో సర్దుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటాను. మన గ్రామానికి వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగంలో పూర్తిగా పారదర్శకత ఉండేలా నేను చూసుకుంటాను. ప్రతిరోజు గ్రామ సచివాలయంలో జరుగుతున్న పనుల వివరాలు, విడుదలైన నిధులు, వాటి పురోగతి అన్ని గ్రామ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తాను. మన గ్రామానికి అదేవిధంగా గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజల శ్రేయస్సును ముఖ్యంగా భావించి పనిచేస్తాను.
మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించేందుకు నా వంతు కృషి ప్రదర్శిస్తాను. ఏ విధమైన లాభాపేక్ష లేకుండా మీరు నాకు అప్పగించే 5 సంవత్సరాల బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. గ్రామానికి రావాల్సిన ప్రత్యేక నిధుల విషయంలో రాష్ట్ర సచివాలయానికి వెళ్లేందుకు నేను ఎలాంటి వెనుకడుగు వేయను. పార్టీలు వేరైనా ప్రజాప్రతినిధులను ప్రశ్నించేందుకు నేను వెనకడుగు వేయను. డబ్బు, మద్యం, బంధుప్రీతి భ్రమలో పడి మన గ్రామాన్ని 5 ఏళ్లు తాకట్టు పెట్టకండి. అదేవిధంగా ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దండి. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. మనం మాత్రం ఒకటి ఆలోచించుకోవాలి. నిజం ఏమిటో, ఎవరు మంచి చేస్తారు అనేది ఒకటి గమనించుకోవాలి. మంచి చేసే వాళ్ళను ఈ ఎన్నికల్లో ఎన్నుకుందాం. కొందరు అంటారు పెద్దవాళ్ళు, కొందరు అంటూ చిన్న వయసు, ఏం అనుభవం ఉంది అని చాలా మంది అంటారు. వారికి ఒకటే చెప్పదలుచుకున్నా, మన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి వయసు ఎంత అండి? 26 సంవత్సరాలు. నాకన్నా 2 సంవత్సరాలు చిన్న. వయసుతో సంబంధం లేదండి. టాలెంట్ ఉంటే ఏ పనైనా చేయగలం. దయచేసి ఇది ఒకటి ఆలోచించుకోవాలి. అదే విధంగా యువతను రాజకీయాల్లోకి రానివ్వండి. దయచేసి తొక్కేయకండి. యువత ఎందుకు వస్తురంటే ఆశతో వస్తలేరండి, ఆశయంతో యువత రాజకీయాల్లోకి వస్తుంది. కాబట్టి ఒక్కసారి యువతకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. యువత సందర్భం వచ్చినప్పుడే సాహసం చేయాలండి. సందర్భం వచ్చింది, మనం ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం. దయచేసి యువత కూడా ఆలోచన చేయాలి. అవకాశం వచ్చింది, మనకు అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువతను కూడా మరొకసారి విజ్ఞాపిస్తున్నాం. మనం 10 ఏళ్ళు చదువుకున్న ప్రజాస్వామ్యం గురించి మనం ఇప్పుడు మాట్లాడకపోతే మనం చదువుకున్నా కూడా వ్యర్థమే అని నేను భావిస్తున్నాను. దయచేసి యువత కూడా ఈ విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. ఆలోచించండి. ఈరోజు మీ మీద నమ్మకం లేకనే మీకు ఓటుకు నోటు, డబ్బు, బిర్యానీ, బీళ్లు అని పంచుతున్నారు. అలాంటప్పుడు మీ మీద నమ్మకం లేనప్పుడు మీరు ఓటు వేయడం కూడా అది వ్యర్థమే నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి డబ్బుకు విలువనీయకుండా అప్పుడప్పుడు ఒక్కసారైనా యువతకు వితౌట్ డబ్బుకు ముందుకొచ్చిన వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ వాళ్ళు తాయిపిచ్చింది రేపటి వరకే ఉంటుంది, కానీ 5 సంవత్సరాలు మనం అడిగే హక్కును కోల్పోతాం. ఇది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఒక 10 రూపాయలు పెట్టి కళ్ళు తాగలేమా? ఒక 100 రూపాయలు పెట్టి బిర్యానీ తినలేమా? ఒక 200 పెట్టి బీరు తాగలేమా? ఈరోజు మనం ఈ కళ్ళుకు, బీరుకు, బిర్యానీకి ఎందుకు అమ్ముడు పోతున్నామో దయచేసి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనకు బీరు, బిర్యానీ ఇస్తురు అంటే రేపు మనకు ఎంత వరకు పని చేస్తారో కూడా ఆలోచన చేసుకోవాలి. మనం ఈరోజు అమ్ముడు పోతే రేపు 5 సంవత్సరాలు కూడా ఊరిని తాకట్టు పెట్టినట్టే. దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన ఉన్న వారికి, గ్రామ అభివృద్ధికి తోడ్పడే వారికి సహకారం అందించాలి. దయచేసి ఇది మీరు కూడా ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞాపిస్తున్నాం. అదేవిధంగా ఊరు బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. ఊరి అభివృద్ధి కావాలంటే నావాడు, నీవాడు, ఆ పార్టీ, ఈ పార్టీ అనేది ఆలోచన చేయొద్దండి. ఇది గ్రామానికి సంబంధించిన విషయం కాబట్టి నాది ఆ పార్టీ, ఈ పార్టీ, ఈ వ్యక్తి, ఆ వ్యక్తి అనే ఆలోచన చేయకుండా మనకు ఏ వ్యక్తి అయితే అభివృద్ధికి తోడ్పడతారో ఆ వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. మన గ్రామాన్ని ఏ స్థాయిలో నిలబెడతాడో కూడా ఆలోచన చేసుకుందాం. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలంటే చిన్నగా ఒక అయిపోయింది. ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు, ఏం లేదా అని అంటున్నారు. దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు, ఏంది అని అంటున్నామంటే రేపు కూడా నీ పని కావాలంటే చేద్దాం. రేపు మాపు నువ్వు ఒక్కడు వేస్తే గెలిచిందా అనే విషయానికి వస్తుంది. దయచేసి ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. దయచేసి అభివృద్ధికి ఓటేయండి, అవినీతికి కాదు, అభివృద్ధికి ఓటేయండి. గ్రామ అభివృద్ధికి తోడ్పడండి అని మీ అందరి ముందు మరొక్కసారి విన్నవిస్తున్నా. దయచేసి యువతకు ఒక్క అవకాశం కల్పించి ఊరు బాగు కోసం ముందుకొచ్చినాం కాబట్టి మాలాంటి వారికి ఒక్క అవకాశం కల్పించి చూడండి. అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. మీ అందరి పెద్దల సమక్షంలోనే
అభివృద్ధికి ఎట్లా చేసుకుందాం అనేది గ్రామ సభ నిర్వహించి ఏ కార్యక్రమాలు చేసుకుందాం, వార్డు సభ్యులను పిలుచుకుందాం, వాళ్ళ అనుభవం మేరకు ఏ పని అయితే చేసుకుందామో అవి చేసుకుందాం. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, బాల్ గుర్తుకే.